సామాజిక సేవ వైపు అడుగులు వేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచ ఆకలి రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో అల్లాడుతున్న దేశాలను ఎంపిక చేసుకుని పేద ప్రజలకు మహిళా సాధికారత అభ్యున్నతకు కృషి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున తమ వ్యాపార సంస్థ నుండి బడ్జెట్ కేటాయిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొదటిసారి ఇంత పెద్ద వ్యాపార సంస్థ సామాజిక సేవకు బడ్జెట్ కేటాయిస్తున్న తీరును చూసి అన్ని వర్గాల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బంగ అనంతపురం బ్రాంచ్ నందు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రపంచ ఆకలి రోజు సందర్భంగా ఆహార పొట్లాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రముఖ మహిళల చేత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరం గాను 2 కోట్ల పైచిలకు బడ్జెట్ కేటాయించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా త్వరలో అనాథాశ్రమాలు, డ్రాప్ అవుట్ విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎన్నో రకాల సేవలు అందించేందుకు ఈ సంవత్సరం ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వారు వెల్లడించారు. అంతేకాదు కేరళ తరహాల నిరుపేదలకు మెడిసిన్ అందే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. Today actually World Hunger Day. So in Anandapur city we started our Hunger Free World program. So today we are distributing 250 packets of food for the needy people in around the city or the world. We already started this program last 6 months back, but today is a relaunch because of the World Hunger Day. So for this program we already conducted the event and all. So just next we are starting for the flag off ceremony. So we are going for that program. Okay, thank you all. ఈరోజు వరల్డ్ హంగర్ ఫ్రీ డే కాబట్టి మలబార్ గోల్డ్ సంస్థ అనేది ఈరోజు అనేది వరల్డ్ హంగర్ ఫ్రీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే అరౌండ్ 250 మెంబర్స్కి అనేది ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము లాస్ట్ 6 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో డైలీ కూడా 250 మీల్స్ అనేది మనం అనంతపురం సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీంతోపాటు ఏంటంటే మన సంస్థ మలబార్ సంస్థ అనేది డైలీ 70,000 మీల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి 2.5 కోట్లుగా సంవత్సరం కేటాయించబడింది అన్నమాట. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. వరల్డ్ హంగర్ ఫ్రీ డేని రోజున ఈరోజు మలబార్ గోల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు. భారతదేశము మరియు జాంబియా దేశంలో ఎక్కడైతే పేదరికం ఉందో, ఆకలి ఉందో, అవసరం ఉందో, పర్యావరణ పరిరక్షణ అవసరమవుతుందో, ఉమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా మహిళా సాధికారత ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆయా కోణాలకి, ఆ ప్రదేశాలకి మలబార్ గోల్డ్ సంస్థ వాళ్ళు చేరుకొని వాళ్ళ యొక్క నిర్వహణలో భాగంగా సపరేట్గా ఒక్కొక్క యాన్యువల్ ఇయర్కి ఇంత అని బడ్జెట్ను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కన పెట్టి ఆ డబ్బుతో, ఆ ధనంతో ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు మన భారతదేశం మానవాళికి చేస్తున్నారు. చదువు, ఆరోగ్యం, విద్య, వైద్యము, తర్వాత ఉమెన్, ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్ వీళ్ళందరి కోసం కూడా వీళ్ళు తాపత్రయంతో పనిచేస్తున్నారు. వాళ్ళ సంస్థ ఇలాగే దినదిన ప్రవర్తమానమై ఇంకా మంచి హైట్స్ రీచ్ అయ్యి మరెంతో మందికి వీళ్ళ ద్వారా సహాయం కూరుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. మలబార్ గోల్డ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం బిజినెస్లో భాగంగా వాళ్ళకు వచ్చిన లాభాల్లో కాకుండా బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించి భోజనాలను మీల్స్గా అరేంజ్ చేసి ప్యాకెట్స్ను మొబైల్ క్యాంటీన్స్ ద్వారా వాళ్ళ దగ్గరికే చేరవేయడం అనేటువంటి చాలా అభినందించిన విషయము. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, తర్వాత బీద వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ దానికి సహాయం చేయడము, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి సమాజంలో ఒంటరి మహిళలు కానీ, ముసలి వాళ్ళని కానీ చూసుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మెడికేట్ ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, భోజనం పెట్టి సహాయం చేస్తూ అలాంటి హోమ్స్ అడాప్ట్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామము. దాన్ని అందరూ కూడా మోటివేట్గా తీసుకొని ఇంకా కొంతమంది కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఫ్లడ్స్ ఆ విధంగా వచ్చిన మెడిసినల్స్ అనేటువంటి చాలా కష్టం కాబట్టి మెడికల్ స్టోర్స్ అనేటువంటివి పెట్టి వాటిలో ఫ్రీగా
తక్కువ పర్సెంటేజ్కి మెడిసిన్స్ అనేటువంటి అందరికి అందజేయడం అనేటువంటిది అభినందించిన విషయము. మలబార్ గోల్డ్ ఇంకా ముందుకు ఎదగాలని, అందరికి ఇన్స్పైర్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.